వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఆరోగ్యమస్తు. వైద్య పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. వివిధ ఆరోగ్య సమస్యలకు సంజీవినిగా మానవ శరీరమే ఆధారమవుతోంది. అటువంటిదే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, డెంటల్ వైద్య విభాగాల్లో నేడు విరివిగా పీఆర్పీ ట్రీట్మెంట్ ఉపయోగిస్తున్నారు. వివిధ కారణాల వల్ల పోయిన కేశ సంపద తీసుకుని రావటం ద్వారా సహజమైన రూపాన్ని ఇవ్వగల పీఆర్పీ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేశ సంపద రీస్టోరేషన్లో పీఆర్పీ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునే ముందు అసలు పీఆర్పీ అంటే ఏంటో చూద్దాం. మనలో ఉండే రక్తంలో ఒక భాగమైన ప్లాస్మా నుంచి వేరు చేయబడిన ప్లేట్లెట్స్ నే మనం పీఆర్పీ లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ప్లేట్లెట్స్ కి రిపేర్ చేసే గుణం ఉంటుంది. ఉదాహరణకు మనకి గాయం అయినప్పుడు కొద్ది రోజులకి ఆ భాగంలో చర్మం హీల్ అయ్యి తిరిగి నూతన చర్మం రావడం చూస్తాం. దీని వెనుక కారణం మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్. వీటికి రీస్టోర్ చేసే గుణం ఉన్నందువల్ల అనేక వైద్య ప్రయోగాలకి ఆధారమవుతోంది పీఆర్పీ. నేడు డెర్మటాలజీ విభాగంలో ముఖ్యంగా పోయిన కేశాలను తిరిగి తెచ్చేందుకు పీఆర్పీ విరివిగా వాడుతున్నారు. పీఆర్పీ అంటే పి అంటే ప్లేట్లెట్, ఆర్ అంటే రిచ్, పి అంటే ప్లాస్మా. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బ్లడ్ ఉంటుంది కదా, మన బ్లడ్ తీసుకున్నాం అనుకోండి, బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, సీరం ఉంటుంది, ఆర్బీసీ తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందులో ప్లేట్లెట్లు ఒకనొక భాగం. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మనం పేషెంట్ తన ఓన్ బ్లడ్ ఒక 10 ml 15 ml ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తాము, ఆ బ్లడ్ తీసుకొని ఆ 10 ml 15 ml బ్లడ్ ఒక టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. టెస్ట్ ట్యూబ్లో వేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం, అంటే హై స్పీడ్లో దాన్ని రెవల్యూట్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ పైన పొరలు ఒక ప్లాస్మా వస్తుంది, ప్లాస్మా కింద ప్లేట్లెట్స్ వస్తాయి, దాని కింద ఆర్బీసీ వస్తాయి అన్నమాట. సో పైన ఉన్న ప్లాస్మా కింద ఉన్న ప్లేట్లెట్స్ కొంచెం ప్లాస్మా తీసుకుంటే అదే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, ఫైబ్రోప్లాస్టిక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని, అలాగే స్టెమ్ సెల్ ఫ్యాక్టర్స్ అని, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ కొన్ని ఉండడం వల్ల హెయిర్ దగ్గర ఉన్న రూట్కి వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ చిన్న ప్లాస్మాని ఒక చిన్న సిరంజిలో తీసుకొని, ఇన్సులిన్ సిరంజ్ లాంటివి తీసుకొని వాటిని డైరెక్ట్గా ఇన్సులిన్ సిరంజ్ ద్వారా డైరెక్ట్గా లోపలికి హెడ్ లోపలికి పంపిస్తే, హెడ్ లోపలికి అంటే మీరు మరి ఏదో అనుకోండి 2 mm డెప్తే వెళ్తుంది. అది 2 mm డెప్త్ అంటే ఓన్లీ స్కిన్ దగ్గర ఉన్న హెయిర్ రూట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో 2 to 3 mm డెప్త్లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ పోతే దానివల్ల హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఇంజెక్షన్ ఇవ్వాలంటే కష్టం అనుకున్నప్పుడు గన్స్ వచ్చాయి. సో మీసోగన్ ద్వారా ఈ సిరంజిని మీసోగన్కి అటాచ్ చేసి, ఆ సిరంజ్ పోయిన నీడిల్ని ఇంకొక నీడిల్కి అటాచ్ చేసేసి ఇలా గన్ పెట్టి మనం షార్ట్స్ కొడుతూ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట స్కిన్ లేక్. అది కూడా కరెక్ట్గా 2 mm 3 mm డెప్త్ వెళ్తుంది కాబట్టి లోపలికి వెళ్ళదు, లోపల స్కల్ లేకి వెళ్ళదు. 2 to 3 mm డెప్త్లోకి వెళ్తుంది కాబట్టి హెయిర్ రూట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆయా వ్యక్తుల రక్తం నుంచి సేకరించిన ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ ని ఎక్కడైతే హెయిర్ రీస్టోర్ చేయాలో ఆయా ప్రదేశాల్లో చాలా సన్నటి నీడిల్స్ తో ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా హెయిర్ గ్రోత్ ని ప్రేరేపిస్తూ కొత్త హెయిర్ వచ్చే వీలు కల్పిస్తారు. చాలా సింపుల్ గా జరిగే నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఇది. మల్టిపుల్ ఇంజెక్షన్స్ ద్వారా కేవలం ఒక్కో సిట్టింగ్ లో నిర్ణీత సమయం మేరకు ట్రీట్మెంట్ ఉంటుంది. పీఆర్పీ ప్రొసీజర్ స్త్రీ పురుషులిద్దరూ చేయించుకోవచ్చు. ఇదంతా విన్నాక ఈ చికిత్స గురించి కొన్ని సందేహాలు మనసులో టక్కున మొదలవుతాయి. అందులో మొదటిది, ఇది పెయిన్ఫుల్ గా ఉంటుందా అని. ఎందుకంటే సన్నటి నీడిల్స్ తో పీఆర్పీ ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి పెయిన్ గురించి ఆందోళన ఉంటుంది. ఎప్పుడు ఇస్తారంటే ఎవ్రీ 2 weeks ఒకసారి, అట్లా ఒక 3 months ఇస్తాము. ఆ తర్వాత once a month చొప్పున మెయింటెనెన్స్ థెరపీ ఇస్తాము. కొంతమంది once in 3 months తర్వాత మెయింటెనెన్స్ థెరపీ చేయమంటారు. మెయింటెనెన్స్ థెరపీ అంటే మళ్ళీ వస్తూ ఉండాలన్నమాట. డిఫ్యూజ్ హెయిర్ లాస్ వచ్చింది అనుకున్న పేషెంట్కి, డిఫ్యూజ్ హెయిర్ లాస్ వచ్చి హెయిర్ అంతా పోతుంది సార్, నేను అన్ని మెడిసిన్స్ ట్రై చేశాను సార్, ఏమైనా మెడిసిన్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయన్నప్పుడు ఈ పీఆర్పీ యూజ్ చేస్తాను అనమాట. అలాగే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే బట్టతలు ఉన్న వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీరు డోంట్ థింక్ దట్ పీఆర్పీ వల్ల మొత్తం బట్టతలంతా నార్మల్ అయిపోతుందని మాత్రం ఊహించుకోవద్దండి. పీఆర్పీ అనేది ఇట్ ఈజ్ ఏ అడ్జువెంట్ అంటే దోహదకారి.
ఎక్స్ట్రాగా అంటే మామూలు మెడిసిన్స్ మామూలు టాబ్లెట్స్ కాకుండా ఇది ఇచ్చినప్పుడు ఇంకొంచెం దిగునిగుతమయ్యి హెయిర్ గ్రోత్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా ఈ పిఆర్పి ఒకటి అక్కడ పైన పూతమందులాగా రాస్తే పిఆర్పి ఇస్తే ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకొంచెం బాగా నిలదొక్కుంటుంది. కాబట్టి ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో పిఆర్పి ఈజ్ బీయింగ్ యూజ్డ్. ఈ విధంగా పిఆర్పి అనేది హెయిర్ లాస్లో ఒకానొక థెరప్యూటిక్ ప్రక్రియ. ఈ పిఆర్పి థెరపీ మీ ఓన్ బ్లడ్ కాబట్టి మీకు ఏమి నష్టం జరగదు. ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త నొప్పి ఉంటుంది. నొప్పి లేకుండా చేయాలంటే డాక్టర్ ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఒక అనస్థెటిక్ క్రీమ్ ఇస్తారు. అనస్థెటిక్ క్రీమ్ అంటే నమ్ము చేస్తుంది, మొత్తం అంతా తలంతా అనస్థెటిక్ క్రీమ్ రాయమంటారు. రాసి ఒక 1 అవర్ తర్వాత అప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తనకు పెయిన్ తెలియదు కాబట్టి ఈజీగా ఇంజెక్షన్స్ వేయించుకుంటారనమాట. సో పిఆర్పికి ముందు తలస్నానం చేసి రావాలి, తలలో ఏమి ఉండకూడదు. డాండ్రఫ్లు, ఏదైనా పస్యూల్స్, చిన్న చిన్న పుండ్లు ఉన్నప్పుడు మాత్రం పిఆర్పిలు ఇవ్వరు. క్లీన్ స్కాల్ప్ ఉండి డాండ్రఫ్ లేకుండా ఏమి పొక్కులు లేకుండా ఉన్నప్పుడు మాత్రం ఇస్తారు. తలస్నానం చేసి రావాలి. వచ్చిన తర్వాత 1 అవర్ సేపు 1 గంట సేపు ఒక అనస్థెటిక్ క్రీమ్ ఒకటి పెడతాము. దానివల్ల మొత్తం నమ్ము అవుతుంది. నమ్ము అంటే మొద్దుబారుతుంది. మొద్దుబారిన తర్వాత ఆ మొద్దుబారిన చర్మంలోకి ఇంజెక్షన్స్ ఇస్తే నొప్పి అనేది ఉండదు. పిఆర్పి ప్రొసీజర్ తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనేది మరో సందేహం. సాధారణంగా పిఆర్పి ప్రొసీజర్ చేయించుకున్న వెంటనే చికిత్స అయిన ఆయా భాగాల్లో మైనర్ స్పెల్లింగ్ ఉండొచ్చు. అది కూడా ప్రొసీజర్ అయిన కొద్ది గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఇక ప్రొసీజర్ తర్వాత హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందన్నది మరో ప్రధానమైన ప్రశ్న. ఫలితం తెలియాలంటే కనీసం 3 నెలల వ్యవధి పడుతుంది. పిఆర్పి చేయించుకోవడంలో మంచి ఫలితాలున్నాయి కదా అని అప్రమాణిక వైద్య పద్ధతులను ఆశ్రయించకండి. దీనివల్ల ప్రయోజనం కంటే కూడా ఇబ్బందులే ఎక్కువ ఉండొచ్చు.